నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఇంతకాలం మనం మాట్లాడిన రీజనల్ అండ్ లోకల్ పాలిటిక్స్ పక్కన పెట్టి ఈరోజు జియో పాలిటిక్స్ గురించి మాట్లాడాల్సిన టైం ఖచ్చితంగా ఆసన్నమైంది. ఎందుచేతన ఈ టైం H1B వీసా ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద జీనియస్ వీసాస్ కింద కన్సిడర్ చేసిన H1B పైన చాలా ఆంక్షలు విధించారు. దాని గురించిన డాక్యుమెంట్ పైన డొనాల్డ్ ట్రంప్ సైన్ చేశారు అండ్ హీఈస్ బీన్ పుట్టింగ్ అ లాట్ ఆఫ్ ప్రెషర్. ప్రతి ఒక్క H1B అప్లికెంట్ ఇక్కడి నుంచి $100,000 డిపాజిట్ ఇస్ మ్యాండేటరీ అండ్ వీళ్ళ ఫీ కంప్లై చేసుకుంటే కనుక అక్షరాల 88 లక్షల రూపాయలు కట్టాలి H1Bకి అప్లై చేయాలనుకుంటే. జీనియస్ వీసాగా చూసుకుంటున్న సీక్రెట్ వెపన్ ఏదైతే అమెరికాకు ఉందో దట్ ఈస్ H1B పైన ఇన్ని ఆంక్షలు విధించడంతో అక్షరాల 88 లక్షలు ఇండియన్ కరెన్సీలో కనుక చూసుకుంటే $100,000 మీరు కట్టకపోతే మీరు సిలికాన్ వ్యాలీ గూగుల్ డెవలప్మెంట్లో ఉంటారు. ఫర్గెట్ అబౌట్ ఇట్. అమెరికాకి ఏముంది ఈరోజు మనం చూసుకుంటే గూగుల్, సిలికాన్ వ్యాలీ. బట్ వాట్ ఈస్ గూగుల్ అండ్ వాట్ ఈస్ సిలికాన్ వ్యాలీ? ఈ H1B లేకపోతే అమెరికన్స్కి అంత క్యాలిబర్ ఉందా టు హ్యాండిల్ ద కైండ్ ఆఫ్ టెక్నాలజీ దట్ ఇస్ టేకింగ్ ప్లేస్? ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. ఈ గణాంకాలు ఏదైతే గొప్పతనంగా చెప్పుకుంటుందో అమెరికా, మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చిన స్లోగన్, పాత స్లోగన్, ప్రతిసారి ట్రంప్ తీసుకొచ్చే స్లోగన్ మాగా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. కానీ ఈ అమెరికన్స్ నిజంగానే గ్రేటా? H1B లాంటి జీనియస్ వీసాస్ని ష్రింక్ చేసేస్తే కనుక ఒకవేళ వీళ్ళ డెవలప్మెంట్ రేషియో పెరుగుతుందా? అండ్ అమెరికన్స్ ఫస్ట్ అన్న స్లోగన్తో ట్రంప్ ఉండడంతో ఈ అమెరికన్స్కి ఇంత టాలెంట్ ఉందా టు బి జీనియస్ బ్యాక్ అగైన్, అమెరికాని మోర్ పవర్ఫుల్ చేయడానికి? దీనిపైన వీ హ్యావ్ టు గో బ్యాక్ టు అన్ ఓల్డ్ వీడియో చాలా పాతదే, కానీ ఇప్పుడున్న H1B సిచ్యువేషన్కి ఇట్స్ క్వైట్ రెలెవెంట్. ఒక్కసారి లెట్ us listen to this gentleman, తర్వాత we'll go into a detailed explanation about it. America has a secret weapon. That secret weapon is the H1B. Without the H1B, the scientific establishment of this country would collapse. Forget about Google. Forget about Silicon Valley. There would be no Silicon Valley without the H1B. And you know what the H1B is? It's the genius visa, okay? You realize that in the United States, 50% of all PhD candidates are foreign-born? At my system, one of the biggest in the United States, 100% of the PhD candidates are foreign-born. The United States is a magnet sucking up all the brains of the world, but now the brains are going back. They're going back to China. They're going back to India. And people are saying, oh my God, there's a Silicon Valley in India now. Oh my God, there's a Silicon Valley in China. Duh! Where did it come from? It came from the United States. So don't tell me that science isn't the engine of prosperity. You remove the H1B visa and you collapse the economy. The Wall Street Journal editorialized against a congressman who wanted to ban the H1B, saying they'll take jobs away from the American people. The Wall Street Journal said, look, there are no Americans who can take these jobs. These are at the highest level of high technology. They don't take away jobs from Americans. They create entire industries. And so that's why we have an Achilles heel, and that's the educational system. And again, sociology majors are not necessarily going to be the ones determining the future of Silicon Valley. The physicists, the engineers, we need more. చూసారు కదా ప్రతి ఒక్కళ్ళు. ఈ వీడియో చాలా డీటెయిల్గా అనలైజ్ చేసింది. అమెరికా నీడ్స్ ద ఫారినర్స్, అమెరికా నీడ్స్ ద టాప్ లెవెల్ ఆఫ్ జీనియస్. ఈ జీనియస్ అందరూ వచ్చి జీనియస్ వీసాగా పేర్కొన్న H1B పైన ఈరోజు విధించిన ఆంక్షలు చూస్తే ప్రతి ఒక్కళ్ళు హౌరా అంటారు. మనం చూసుకుంటే కనుక క్రాక్ డౌన్ ఆఫ్ ఇమిగ్రేషన్ మనం చూసుకుంటే కనుక చైనాలో ఐఫోన్స్ ఎందుకు, ఇండియాలో కాల్ సెంటర్స్ ఎందుకు, దీస్ జాబ్స్ బిలాంగ్ టు అమెరికన్స్. మొత్తం జాబ్స్ అన్ని అమెరికన్స్కి వచ్చేయాలి, వేరే దేశాల వాళ్ళు ఎవరికి వెళ్ళకూడదు, అమెరికన్స్ ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న పాలసీలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు చాలా చర్చనీయాంశం అని. ఫేస్బుక్ చూసుకున్నా, యాపిల్ చూసుకున్నా, ఇప్పుడు వాళ్ళు విధించే ఆంక్షల ప్రకారం వాళ్ళు చెప్తున్న రూల్స్ ఏంటంటే టాప్ జాబ్స్ అన్ని కూడా అమెరికన్స్కే చెందాలి. ముందు చూసుకుంటే కూడా ట్రంప్ రెలెంలో మనం మెక్సికన్కి వాల్ కట్టేస్తాను, ఇమిగ్రెంట్స్ హూ ఆర్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ దేశంలోకి వస్తున్నారో వాళ్ళని కట్టడి చేస్తాము, అండ్ H1B పేరుతో వచ్చి కొన్నాళ్ళుగా ఉండిపోయి తర్వాత సిటిజన్షిప్ అప్లై చేసే వాళ్ళందరికీ కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కింద చాలా మంది సెటిల్ అయిపోతున్నారు, వీళ్ళందరిపైన ఆంక్షలు విధించాలి. ఆంక్షలు విధించడానికి జీనియస్ ప్రొడక్ట్, వెరీ జీనియస్ అని కంపెనీ అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరందరూ $100,000 చెల్లించి తర్వాతే ఆ క్యాండిడేట్ని H1B వీసా కింద అమెరికాకి తీసుకురావాలి.
అని చెప్పి ఆంక్షలు విధించారు. ఇదంతా కాకుండా మనం చూసుకుంటే టారిఫ్స్ కనుక చూసుకుంటే లాంచ్ చేసిన దాని ప్రకారం చైనా, బ్రెజిల్ అండ్ ఇండియా ఒక్క దానిపైనే మనం చూసుకుంటే 75% టారిఫ్ ఉంది. బట్ ఈ టారిఫ్ రేట్ మాత్రం మెలో డౌన్ అవుతుంది కానున్న రోజుల్లో. ఇంత సీరియస్గా టారిఫ్ ప్లాన్స్ చేసినప్పుడు ఎన్ని కంపెనీస్ వర్క్ చేయడానికి ఇష్టపడతాయి, ఎంతమంది బీపీఓస్ వర్క్ అవుతాయి మనకి ఇండియాలో. అండ్ మనం చూసుకుంటే కనుక అవుట్ సోర్స్ కంట్రీస్ కింద చూసుకుంటే మన కంట్రీస్ని హూ ఆర్ సర్వింగ్ ద సిలికాన్ వ్యాలీ, ద గ్రేట్ బొంబార్డిక్ అమెరికా, ఈ అమెరికాకి సర్వ్ చేయడానికి ఎంతమంది వెళ్తారు? చాలా మంది ఇండియన్స్ ఉంటారు, ఆస్పిరెంట్స్ ఉంటారు. గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే దే వాంట్ గో టు యూఎస్. ఇక్కడ అప్లై చేసుకున్న తర్వాత H1B పైన అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్టెన్షన్ ప్రకారం సిటిజన్షిప్ అప్లై చేసుకుంటా 6 years తర్వాత రెన్యువల్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఎవ్రీ రెన్యువల్ టైం మీరు ఈ $100,000 ఫీ కట్టి తీరాలి. ఇది వీళ్ళపైన విధిస్తున్న కొత్త ఆంక్షలు. దీనిపైనే డొనాల్డ్ ట్రంప్ క్రాక్ డౌన్ ఆఫ్ ఇమిగ్రేషన్ వీసాస్ పైన డాక్యుమెంట్ పైన సిగ్నేచర్స్ కూడా చేశారు. అండ్ ఈ $100,000 భారం ఏదైతే పడబోతుందో ఎన్ని కంపెనీస్ టేకప్ చేస్తాయి. అండ్ యూఎస్లో ఉన్న సర్వింగ్ కంపెనీస్ ఇంతమంది ఎంప్లాయీస్ని జీనియస్ కింద తీసుకెళ్తున్నప్పుడు డోంట్ దే రియలైజ్ అమెరికాలో ఇంత జీనియస్ పీపుల్ లేరు అని. సోషియాలజీ ఆర్ ఫిజియాలజీ డజంట్ హెల్ప్. ఇప్పుడు కావాల్సింది టెక్ సావీ పీపుల్, ఇప్పుడు కావాల్సింది సైంటిఫిక్ ఓరియంటెడ్ పీపుల్. వాళ్ళు యూఎస్లో లేరు కాబట్టి దే వర్ సర్చింగ్. బ్రెయిన్స్ అన్నీ వచ్చినాయి అమెరికా వర్క్ చేయడానికి ఫారిన్ కంట్రీస్ నుంచి తప్ప. అమెరికాలో ఆ జీనియస్ బ్రెయిన్స్ అనేవి లేవు. కానీ ఒకవేళ అమెరికా ఇలాంటి ఆంక్షలు విధిస్తే కనుక ఖచ్చితంగా యాజ్ వీ హావ్ సీన్ ద ప్రీవియస్ వీడియో ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు చైనాకి సిలికాన్ వ్యాలీ ఉంటుంది, ఇండియాకి సిలికాన్ వ్యాలీ ఉంటుంది. అండ్ అప్పుడు వెళ్ళే ఇమిగ్రెంట్స్ అందరూ ఎక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు? ప్రతి ఒక్కరు ఆలోచించారు. అమెరికా నుంచి వేరే దేశాలకు తరలి వెళ్ళిపోతూ ఉంటారు. పెట్టుబడిదారులకు పెద్ద నష్టం కలగబోతుంది ఆ కంట్రీకి. ఈ ఆంక్షల పైన ఏదైతే ఉందో $100,000 ఆంక్షలు H1B పైన విధించారో ఇది ఒక బిగ్ బ్లో. చూసుకుంటే కనుక టెక్నికల్ సెక్టార్స్ కి వాళ్ళు హెవీగా రిలై అయింది ఇండియా అండ్ చైనా పైన. బట్ దీన్ని ఇంకొంచెం డైసెక్ట్ చేసే ముందు ఒకసారి డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారో ఆ వీడియో కూడా ఒకసారి లైట్ గా చూసేద్దాం. One of the most abused visa systems in our current immigration system has been the H-1B non-immigrant visa program. This is supposed to allow highly skilled laborers who work in fields that Americans don't work in to come into the United States of America. What this proclamation will do is raise the fee that companies pay to sponsor H-1B applicants to $100,000. This will ensure that the people they're bringing in are actually very highly skilled and that they're not replaceable by American workers. So it'll protect American workers, but ensure that companies have a pathway to hire truly extraordinary people and bring them to the United States to work. We need workers. We need workers. We need great workers. And this pretty much ensures that that's what's going to happen. I think, Sean, do you agree with that? Well, they're $100,000 per year. So the whole idea is no more will these big tech companies or other big companies train foreign workers. They have to pay the government $100,000, then they have to pay the employee. So it's just not economic. If you're going to train somebody, you're going to train one of the recent graduates from one of the great universities across our land. Train Americans, stop bringing in people to take our jobs. That's the policy here. $100,000 a year for H-1B visas, and all of the big companies are on board. We've spoken to them about the gold card. They love it. They love it. They really love it. They need it. Go ahead, Sean. ఇందాక వీడియోలో ప్రతి ఒక్కళ్ళు చూసారు కదా, ఫైనాన్స్ మినిస్టర్ ఇస్ టెల్లింగ్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ అబ్యూజ్డ్ వీసాస్ కింద H1B టర్మ్ చేసి $100,000 కనుక యూ కెన్ ఇన్వెస్ట్ ఓన్లీ దెన్ యూ ఆర్ సపోజ్ టు ఎంటర్ యూఎస్. H1B ఇలా టార్గెట్ చేశారు. బట్ యూఎస్ఏకి స్ట్రెంగ్త్ సీక్రెట్ వెపన్ గా నిలిచిన H1B వాళ్ళ డెవలప్మెంట్ ఆఫ్ గ్రోత్ ఈ రోజు ఒక బడా బ్రదర్ కింద నుంచోబెట్టిన H1Bని మోస్ట్ అబ్యూస్ కింద చూపించారు. జీనియస్ అందరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోవటానికి ఇది ఒక సంకేతం. ఇదంతా కాకుండా యుఎస్లో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్ అమెరికన్స్ని ట్రైన్ చేసి వాళ్ళ పొజిషన్లు తీసుకొచ్చి జాబ్స్ ప్లేస్ చేద్దాం, కానీ లెట్ us నాట్ ఆఫర్ ఫారిన్ పీపుల్ ఎవరికి జాబ్స్ ఇవ్వకూడదు అని చెప్పిన నియంత్రణతో ఈరోజు కాంట్రాక్ట్ చేసుకుంటా యుఎస్ వీసాస్లో H1Bలో అతి పెద్ద ముద్ర వేశారు డొనాల్డ్ ట్రంప్. అండ్ మనకేంటబ్బా ఈ H1Bతో ఇంత గోల్ అని మీరు అందరూ అనుకోకండి. H1Bలో ఖచ్చితంగా చూసుకుంటే కనుక అప్రూవల్ రేట్లో 71% ఇండియన్స్ అప్లై చేసుకుంటే 11.7% చైనీస్ ఉన్నారు. అండ్ ఈ ఇయర్ 2025లో జస్ట్ ఈ ఇయర్ గణాంకాలు తీసుకుంటే కూడా మనం చూసుకుంటే అమెజాన్లో 12,000 H1B వీసాస్ ఇండియా నుంచి వెళ్ళినాయి. ఇది కాకుండా మెటా అండ్ మైక్రోసాఫ్ట్లో 5,000 H1Bs వెళ్ళినాయి. ఈ రకంగా చూసుకుంటే ఇంతమందికి ఒకవేళ ఈ టారిఫ్ అప్లై అయితే ఎంతమంది జీనియస్ బ్రెయిన్స్ వెళ్ళి అమెరికాలో వర్క్ చేయడానికి ఇష్టపడతారు?
ఆలోచించండి. ఇండియా ఫాస్ట్ డెవలపింగ్ అవుతుంది, చైనా ఫాస్ట్ డెవలపింగ్ అవుతుంది, బ్రెజిల్ ఫాస్ట్ డెవలప్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు దే విల్ బి ఆప్టింగ్ అదర్ కంట్రీస్. అప్పుడు అమెరికా పరిస్థితి ఏంటి? స్టిల్ ట్రైనింగ్ పరిస్థితుల్లో ఉంటారా? అండ్ అమెరికన్స్కే కనుక, అమెరికన్ సిటిజన్స్కే కనుక అంత హై లెవెల్ ఆఫ్ జీనియస్ కోషెంట్ ఉండుంటే వేరే దేశాలపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండుండేది కాదు. కానీ తెలిసి కూడా వీళ్ళు ఈ పర్టికులర్ నియంత్రణ పాలనలో తీసుకొచ్చి ఈరోజు అమలు చేస్తున్న ఈ సో కాల్డ్ $100,000 ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి మనం. ఇది వరకు మనం చూస్తే మళ్ళీ స్పెసిఫిక్గా చెప్తున్నాను, ఎవ్రీ ఇయర్ దే ఆర్ ఫైనింగ్ అరౌండ్ $1 lakh. మనం చూసుకుంటే కనుక గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేసి H1B వీసా పైన వెళ్ళిన వాళ్ళందరూ రెన్యువల్ అప్పుడు ప్రతిసారి ఇదే అమౌంట్ చెల్లించక తప్పదు. ఎంతమంది గ్రీన్ కార్డ్ దొరుకుతుంది రకంగా చూసుకుంటే? ఎంతమందికి వాళ్ళ కళలు రియలైజ్ అవ్వాలంటే అమెరికాకి వెళ్ళాలనుకున్న వాళ్ళు అవసరం లేదు. వీ విల్ చూస్ కంపెనీస్ దగ్గర నుంచి, జీనియస్ బ్రెయిన్స్ దగ్గర నుంచి. ఒక్కసారి అమెరికా నుంచి విత్డ్రా అయ్యి వేరే కంట్రీస్ వైపు మగ్గు చూస్తే అమెరికా పరిస్థితి ఏముండబోతుంది? ఇదంతా కాకుండా గ్రీన్ కార్డ్ కోసం పెట్టే టెస్ట్ 2020లో వెన్ డొనాల్డ్ ట్రంప్ హస్ ఇంట్రడ్యూస్ ఇట్, కానీ తర్వాత జో బైడెన్ వచ్చి ఆ ఎగ్జామ్ ని క్రాష్ చేశారు. కానీ మళ్ళీ ఇప్పుడు టెస్ట్ ఉండబోతుంది. దాంట్లో 128 క్వశ్చన్స్ మీకు ఇచ్చి ప్రిపేర్ అవ్వమంటే దాంట్లో ఓన్లీ 20 క్వశ్చన్స్ కి మీకు యూ షుడ్ సైట్ ద ఆన్సర్. దాంట్లో 12 ప్రశ్నలకు కనుక మీరు సమాధానం చెప్పలేకపోతే మీకు గ్రీన్ కార్డ్ అనేది రానే రాదు. అండ్ ఓన్లీ H1B వీసా ఒకటే సైన్ చేశారంటే కాదు. ఇప్పుడు చూస్తుంటే కనుక గోల్డ్ కార్డ్ వీసా వెనక మన డిస్ప్లేలో చాలా గ్రాండియస్ బొంబాడియస్ గా పెట్టుకున్న డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ ప్రభుత్వంలో ఇండివిజువల్ కెపాసిటీలో మీరు ఈ గోల్డ్ కార్డ్ వీసాకి అప్లై చేయాలంటే $1 million, అదే బిజినెస్ కి అయితే $2 million. ఇన్ని ఆంక్షలు, ఇంత రిజిడిటీ, ఇంత ఫోకస్డ్ అమౌంట్స్ జీనియస్ మాత్రమే తీసుకురావడానికి మేము చేస్తున్న పెద్ద క్రాక్ డౌన్ ఎఫర్ట్ కింద H1B చూస్తున్నారా? లేకపోతే ఇట్ ఇస్ ష్రింకింగ్ ద అమెరికన్ ఎకానమీ అండ్ మేక్ అమెరికా గ్రేట్ నుంచి మేక్ అదర్ కంట్రీ గ్రేట్ స్లోగన్కి వెళ్ళిపోతుందా? మీరందరూ మీ ఒపీనియన్స్ కూడా ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.